తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు మొదలయ్యాయి. హైదరాబాద్ లోని పరీక్షా కేంద్రాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఇవాల్టి నుంచి ఇంటర్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయి. ప్రతి విద్యార్థిని హాల్ టికెట్ తో పాటు క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే అధికారులు అనుమతించారు. 9 గంటల సమయం దాటినా 5 నిమిషాల వరకు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను సైతం పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. మహిళలపై లైంగిక వేధింపులు అరికట్టేందుకు పని ప్రదేశాలలో వారికి భద్రత కల్పించేందుకు కొత్తగా శక్తి యాప్ తీసుకొస్తున్నామని ఏపీ హోంశాఖ మంత్రి అనిత తెలిపారు. మహిళా దినోత్సవం రోజున ఈ యాప్ను సీఎం చంద్రబాబు ప్రారంభించబోతున్నారని స్పష్టం చేశారు. మహిళలపై లైంగిక వేధింపులు దిశా చట్టంపై శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణ్ అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు. గత ప్రభుత్వం దిశ చట్టానికి చట్టబద్ధత కల్పించిందో లేదో గుండెలపై చేయి వేసుకుని చెప్పాలని అనిత నిలదీశారు. అత్యాచారం చేసి హత్య కూడా చేయడం జరిగింది అధ్యక్ష. ఇలాంటి సందర్భాల్లో అలాంటి యాప్ కనుక ఉండుంటే ఉపయోగపడేది అధ్యక్ష. ఈ ప్రభుత్వం అలాంటి అంటే దిశ యాప్ ని కొనసాగించట్లేదు అని మేము అనుకుంటున్నాం అధ్యక్ష. ఒకవేళ ఆ యాప్ ని కొనసాగిస్తారా లేదంటే దానికి సమాంతరంగా ఏదైనా యాప్ ని తీసుకొస్తారా? ఎందుకంటే ఆ యాప్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మహిళలకి ఎంతో ఉపయోగపడుతుంది అధ్యక్ష. అందుకు మంత్రి గారు దాని మీద సమాధానం చెప్పాల్సిందిగా అడుగుతున్నాను అధ్యక్ష. గౌరవ సభ్యురాలు అడిగిన క్వశ్చన్కి అధ్యక్ష, ఈరోజు చూసుకుంటే అధ్యక్ష నేటి సమాజంలో జనాభా ప్రాతిపదికన కూడా చూసుకున్న పురుషుల కన్నా ఎక్కువగా స్త్రీల సంఖ్య కూడా మనకు కనిపిస్తుంది అధ్యక్ష. ఇటువంటి స్త్రీల సంఖ్య ఎక్కువగా ఉన్న విద్యార్థికులు అయినప్పటికీ కూడా ఎక్కడికైనా బయటకు వెళ్ళి వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవాలన్నా, వాళ్ళ పనిలో ముందుకెళ్లాలన్నా, వ్యాపారాలు చేసుకోవాలన్నా కూడా అధ్యక్ష ఎక్కడో ఒక చిన్న ఆటంకం అయితే కనిపిస్తుంది అధ్యక్ష. ఏదో ఒక రకంగా ఎక్కడైనా చిన్న లైంగిక వేధింపులు జరగడం కానీ, వాళ్ళ మీద టార్గెటెడ్గా వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ, వాళ్ళని హ్యూమిలేట్ చేయడం కానీ, వాళ్ళు ఎదుగుదలని కూడా కొన్ని సందర్భాల్లో సమాజంలో కొంతమంది చూడలేని పరిస్థితులు వాళ్ళని ఇబ్బందులు పెట్టే పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. 2013 ఇందాకే చెప్పాను అధ్యక్ష, పోస్ట్ చట్టం ప్రకారం అధ్యక్ష అంతర్గత కమిటీలు అదేవిధంగా లోకల్ కమిటీలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. దీని మీద అవగాహన కూడా పెంచాలి అధ్యక్ష. కాబట్టి దీని మీద కంపల్సరీగా ప్రతి కంపెనీలో కానీ ఎక్కడైనా కూడా 10 మంది ఉమెన్ ఎంప్లాయీస్ కనుక ఉంటే డెఫినెట్గా అక్కడ ఒక అంతర్గత కమిటీ, ఒక లోకల్ కమిటీని కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష. దానికి కూడా సభ్యుల కింద అందులోని బాగా చదువుకున్న ఒక ఎంప్లాయీని చైర్మన్ కింద ఏర్పాటు చేసుకోవడం, అదేవిధంగా ఎన్జిఓస్ని ఇందులో ఇన్వాల్వ్ చేయడం, ఒక లీగల్ టీంని కూడా అంటే లీగల్గా కొంచెం అవగాహన ఉన్న వాళ్ళు అందులో కమిటీల కింద ఏర్పాటు చేసుకోవడం ఒక కమిటీ అధ్యక్ష, అంతర్గత కమిటీ. అదేవిధంగా లోకల్ కమిటీలో కూడా అధ్యక్ష ఎవరైతే కంపెనీల్లో పనిచేస్తున్నారో ఆ కంపెనీ ఓనర్ ఒకరిని నామినేట్ చేయొచ్చు అధ్యక్ష. ఇంకొకటి ఏంటంటే ఎవరైనా మా మీద లైంగిక వేధింపులు జరిగినాయి, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అన్న విషయాన్ని ఎవరైనా వచ్చి కంప్లైంట్ చేస్తే కంప్లైంట్ వాళ్ళు ఇచ్చిన తర్వాత కౌన్సిలింగ్ నిర్వహిస్తారు అధ్యక్ష. కౌన్సిలింగ్ నిర్వహించి కౌన్సిలింగ్లో కూడా వాళ్ళు కంపల్సరీగా అవతల వాళ్ళు తప్పు చేశారని నిర్ధారణగా కమిటీ వచ్చిన వెంటనే ప్రైమ్ ఆఫ్ అఫెన్స్ కింద కంపల్సరీగా నియర్ బై ఉన్న పోలీస్ స్టేషన్కి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి తద్వారా వాళ్ళని ఫర్దర్గా వాళ్ళ నేరం నిరూపితం అయిన తర్వాత ఉద్యోగం నుంచి తొలగించడం కానీ, అమ్మాయికి న్యాయం చేయడం కానీ ఈ రకంగా ప్రొసీజర్ ఉంటుంది అధ్యక్ష. దీని మీద ప్రత్యేకంగా నోడల్ అధికారి కింద కలెక్టర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. దీనిలో ఎన్జిఓస్ కానీ అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎక్కువగా దీనికి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని, దళితులపై దాడులు జరుగుతున్నాయని వైసీపీ అధికార ప్రతినిధి మంచా నాగమల్లేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంక్వైరీ లేకుండానే ఓ సిన్సియర్ దళిత ఐపీఎస్ అధికారిని సస్పెండ్ చేయడం దారుణమన్నారు. దళితులు పుట్టాలనుకుంటున్నారా అనే పరిస్థితి తీసుకొచ్చిందని విమర్శించారు. విజయవాడలో అంబేద్కర్ విగ్రహానికి లైట్లు వేయకుండా ప్రభుత్వం అవహేళన చేస్తోందని మండిపడ్డారు. ఈ కూటమి ప్రభుత్వానికి దళితుల మీద ఉన్నటువంటి కన్సర్న్ ఏంటి అనేది మరొకసారి మా దళిత బిడ్డ అయినటువంటి సునీల్ కుమార్ గారు ఐపీఎస్ ని సస్పెండ్ చేయడం అనేది చాలా చాలా
మా జాతి మొత్తం ఖండిస్తున్నటువంటి విషయం. ఒక ఐపీఎస్ ఆఫీసర్ని ఏ విధంగా సస్పెండ్ చేయాలి, దానికి ముందు మెమో ఇవ్వాలా లేదా, మెమో ఇచ్చిన తర్వాత ఎంక్వైరీ చేయాలా లేదా, ఎంక్వైరీకి ఒక కమిటీని వెయ్యాలా లేదా, ఇవన్నీ ఆలోచించకుండా మీ కక్షపూరితమైనటువంటి రాజకీయం కోసం ఒక సిన్సియర్ దళిత ఆఫీసర్ మీద మీరు చేస్తున్నటువంటి కుట్ర మీ కూటమి ప్రభుత్వానికే చెంపదెబ్బగా త్వరలో మీరు దీని యొక్క పర్యవసానం ఏంటి అని అనేది గమనిస్తారు. దళితుడు ఏ రోజు ఫ్లైట్ లో వెళ్ళకూడదా, దళితుడు ఫ్లైట్ లో తిరగకూడదా, లేకపోతే దళితుల పిల్లలు అమెరికా వెళ్ళి చదువుకోకూడదా, లేకపోతే వాళ్ళ పిల్లల్ని చూడడానికి దళితులు వెళ్ళకూడదా? నిజంగా మీకు ఐపీఎస్ల మీద ఎంక్వైరీ పెట్టి వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని వాళ్ళు విదేశాలకు వెళ్తే మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఇదే మీ కార్యాచరణ మిగతా పెద్ద పెద్ద కులాల్లో మీ జాతిలో ఉన్నటువంటి వాళ్ళ మీద మీ కన్సర్న్ ఏమైపోతుంది? నిజంగా మీకు అంత అడగాలి అనుకున్నట్లయితే డెఫినెట్ గా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఎంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు విదేశీ పర్యటనలకు వెళ్లారు, మీ సొంత ఖర్చులు పెట్టుకొని వెళ్ళారా, గవర్నమెంట్ ఖర్చులు పెట్టుకొని వెళ్ళారా అనేది ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయండి. మీరు రిలీజ్ చేస్తే రెండు వైపులా మీరు న్యాయం చేస్తే డెఫినెట్ గా ఉంటుంది. కానీ ఒక దళితుడు ఒక ఐపీఎస్ ఆఫీసర్ ని ఇన్ని విధాలుగా ఇబ్బంది పడుతున్నారు, అది కూడా ఒక అంబేద్కర్ గారి ఫ్లెక్సీలను దించి ఒక అంబేద్కర్ గారిని అవమానించినటువంటి ఒక ఆయన ఎవరైతే ఉన్నారో ఈ కూటమి ప్రభుత్వంలో, ఆయన కక్షకి ఒక దళిత ఐపీఎస్ ఆఫీసర్ ని కుట్రపూరిత భాగంలో మీరు చేర్చడం అనేది దళితులు ఎవరు సహించరు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నిజంగా ఇవాళ సునీల్ కుమార్ గారు ఆయన డేటా తీయండి, ఎక్కడికి వెళ్ళారు, ఆయన సొంత ఖర్చులతో వెళ్ళారా, ఎప్పుడో 4 ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 21ను ఉల్లంఘించారని, ఆయనపై అనర్హత వేటు వేయాలని గవర్నర్ను కోరతామని వైసీపీ ప్రధాన కార్యదర్శి ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. త్వరలోనే గవర్నర్ను కలిసి ఈ విషయాన్ని ప్రస్తావిస్తామని, న్యాయం జరగకపోతే కోర్టులో పిల్లు వేస్తామని స్పష్టం చేశారు. హేట్ స్పీచ్ ఇచ్చే వ్యక్తి సీఎం పదవికి అనర్హుడని, పోసాని మీద పెట్టిన సెక్షన్లను చంద్రబాబుపై కూడా వర్తింపజేయవచ్చని వ్యాఖ్యానించారు. If a chief minister's statement indicates exclusions based on such factors, it is seen as a violation of Article 14. ఈ యొక్క ఆర్టికల్ 14 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ను మీరు వైలేట్ చేశారు. ఆర్టికల్ 15, దిస్ ఆర్టికల్ ప్రొహిబిట్స్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలిజన్, రేస్ అండ్ caste or place of birth if the statement indicates denial of welfare on any of these grounds, it is a violation under this provision. ఆర్టికల్ 21. సో ఈ రకంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 21ను వైలేట్ చేశావు. ఈరోజు ఏ సెక్షన్స్ అయితే పోసాని మురళీకృష్ణ మీద పెట్టావో, ఈ యొక్క ఏ సెక్షన్లు అయితే పోసాని కృష్ణమూర్తి మీద పెట్టావో 196 ఆఫ్ బిఎన్ఎస్ క్లియర్గా అంటే కొత్తగా భారత న్యాయస్మృతి దీనికి బిఎన్ఎస్ కింద ఇప్పుడు కొంచెం ఆర్టికల్స్ సేమ్ సెక్షన్స్ నువ్వు వైలేట్ చేసిన సెక్షన్స్ ఆయన మీద కూడా రాగద్వేషాలకు ప్రేరేపించినటువంటి కారణం మీదనే పెట్టారు. ఇట్ అప్లైస్ టు యూ. నేను అడుగుతున్నాను, ఈ యొక్క క్లాస్ కింద డిస్క్వాలిఫికేషన్ నేను ఎందుకు చేయకూడదు చంద్రబాబు నాయుడు గారు? మీరు ఒకసారి ఆలోచన చేయండి. సెక్షన్ 153 ఆఫ్ ఏ, offense of promoting enmity between different groups of grounds on religious, race, places of birth, residence, language, etc. సో నీ యొక్క ఒక రెండు పార్టీల మధ్య విభేదాలు జరిగేదానికి కారణమైనటువంటి నీ స్టేట్మెంట్ ఆధారం చేసుకొని నిన్ను ఎందుకు డిస్క్వాలిఫై చేయకూడదు అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు లీగల్గా ఫైట్ చేసేదానికి మేము నిర్ణయం చేసుకున్నాం. నువ్వు ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంటు ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా వర్గ విభేదాలు సృష్టిస్తూ ఉంది. ఇటువంటి వ్యక్తి, ఇటువంటి స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా
ఉండేదానికి అర్హత లేదు, వెంటనే డిస్క్వాలిఫై చేయాలని చెప్పి న్యాయ పోరాటం చేయబోతా ఉన్నాం మేము. నేను అడుగుతున్నాను ఈరోజు, చంద్రబాబు నాయుడు గారు, నువ్వేమో ఇట్లా రాగద్వేషాలు లేపుతావు, పార్టీ యొక్క ఆంక్షలు లేపుతావు. రేపు నువ్వు అధికారం కోల్పోతే ఈ రాష్ట్రం వదిలిపెట్టి నువ్వు ఎక్కడనో హైదరాబాద్లో కూర్చొని నీ యొక్క స్పెషల్ ప్రొటెక్షన్ అంతా కూర్చొని 20 మంది 30 మందితో హైదరాబాద్లో కూర్చొని ఉంటావు. నీ ఆస్తులన్నీ అక్కడెక్కడనో ఉన్నాయి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి మండిపడ్డారు. గత 6 నెలలుగా తన భర్తపై ఆరోపణలు చేస్తూ ఇప్పుడు తనపై కూడా అవినీతి ఆరోపణలు చేయడం తగదని ఆమె విమర్శించారు. సాహసం ఉంటే క్లాక్ టవర్ దగ్గరకు రా, నీ వద్ద ఆధారాలు ఉంటే తీసుకురా, నేను నీ సతీమణి ఆస్తుల వివరాలతో వస్తాను, అక్కడే తేల్చుకుందామంటూ చెవిరెడ్డికి సవాల్ విసిరారు. ఈ ఘటన చంద్రగిరి రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించింది. 6 నెలలు నాన్నగారి గురించి రాసావు, అలసిపోయినావు. నిన్న మొన్న నా గురించి స్టార్ట్ చేసావు. ఆడవాళ్ళని అవమానించేది, అవహేళన చేసేది నీ పార్టీ సిద్ధాంతం. ఇంకోసారి రుజువు చేసుకున్నావు. అదిగాక పోస్టర్లు వేరే తయారు చేస్తూ ఉండవు. ఎంత దిగజారి బ్రతుకుతుండవు అంటే నువ్వు పోస్టర్లు కూడా చేస్తావా? సరే, రేపు 10 గంటలకి టవర్ క్లాక్ దగ్గర నీ దగ్గరుండే రుజువులు తీసుకొని రా. నా దగ్గరుండే రుజువులు తీసుకొని ఏంది, నీ సతీమణి పైన ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయి, అఫిడవిట్లో ఎంత చూపలేదు, నేను తీసుకొస్తా. ఇంకా నీ కుటుంబ సభ్యులది కూడా. నువ్వు నా పైన ఏందుందో తీసుకొని రేపు 10:30కి టవర్ క్లాక్ దగ్గర రా. కాదు లేదు అంటే నీ చేతగాంతనము, చేతులు ముడుచుకుని ఉండాలి. తర్వాత మంచి అవకాశం నన్ను డిఫేమ్ చేయడానికి, నన్ను అవమానించడానికి నీకు మంచి ప్లాట్ఫామ్. పబ్లిక్ ఉంటారు. రేపు 10 గంటలకి టవర్ క్లాక్ దగ్గర ఖచ్చితంగా నువ్వు తీసుకొని రా అన్న, నేను వస్తా, మాట్లాడుకుందాం. నేతన్నలకు ఈ ప్రభుత్వం ఏం చేసిందని వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ప్రశ్నించారు. నేతన్న నేస్తం కొనసాగించారా, ఆప్కో చైర్మన్ కు నియమించారా, సొసైటీ బకాయిలను తీర్చారా అనే ప్రశ్నలకు ప్రభుత్వ సమాధానం ఏమిటని నిలదీశారు. నేతన్నలకు ఎంత బడ్జెట్ కేటాయించారో, వారికి ఉపయోగపడే పథకాలు ఎప్పుడు ప్రారంభిస్తారో చెప్పలేకపోతున్నారని విమర్శించారు. చంద్రబాబు ఎప్పుడూ బీసీలకు న్యాయం చేయలేదని ఆరోపించారు. బకాయిలు ఉన్నాయి, ఆ బకాయిలు ఇంతవరకు తీర్చలేదు. అదే కాకుండా సొసైటీ వాళ్ళ దగ్గర ఎటువంటి ముడిసరుకు తీసుకుంటలేరు. అడుగుతూ అదే క్రమంలో ఎన్నికల ప్రచారంలో ముఖ్యంగా ఈ కూటమి నాయకులు చేసిన ప్రచారం చేనేత కార్మికులకు మన ప్రభుత్వం వస్తూనే 200 యూనిట్లు మీకు ఉచితంగా ఇస్తాము, దాంతోపాటు చేనేత కార్మికులకు ప్రత్యేకమైన బడ్జెట్ పెడతామని చెప్పి పెట్టడం జరిగింది. ఇదే చట్టసభల్లో ఇవన్నీ వాగ్దానాలు చేశారు. మీరు ఇంతవరకు ఏవి నిలబెట్టుకోలేదు. ఎందుకు నిలబెట్టుకోలేదనేసి మంత్రి గారిని సూటిగా అడగడం జరిగింది. జరిగితే ఎంత చెప్పినా వాళ్ళు మేము చేస్తాం, మేము చూస్తాం అని చెప్పడమే కానీ ఇంతవరకు దాని ఎంత బడ్జెట్ కేటాయించాము, లేకపోతే ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్పిందే లేదు. దాంతోపాటు ప్రతి ఒక్క చేనేత కార్మికులు నేతన్న నేస్తం పథకం కోసం పడిగాపులు కాస్తున్నారు. ప్రతి ఒక్క కార్మికుడు 300 నుంచి 500 రూపాయలు రోజువారీ కూలిగా తీసుకున్నారు. ఏదో గుడ్డిలో మెల్లగా మా జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వం ఉన్నప్పుడు నేతన్న నేస్తం అనే పథకం కింద సంవత్సరానికి సుమారుగా 24,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. చివరిగా 2023లో జూన్లో ఆ పథకం ఇంప్లిమెంటేషన్ జరిగింది. దాని తర్వాత ఆ పథకం గురించి ఊసే లేదు. ఖచ్చితంగా చేనేత వర్గాలకు మనం చేయాలి. బీసీలో చేనేత వర్గం కావచ్చు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగం తర్వాత చేనేత రంగమే పెద్ద రంగం. ఆ రంగానికి మనం ఖచ్చితంగా నిలబడాలి, మనం ఖచ్చితంగా సాయం చేయాలనే ఉద్దేశంతో మేము అడిగితే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వము బీసీలు మా పేటెంట్ రైట్స్ అని ఆ బీసీలతో ఓట్లు వేయించుకొని ఈరోజు బీసీలకు ముఖ్యంగా చేనేత వర్గాలకు ఎటువంటి న్యాయం చేస్తుంది. ఇదే క్రమంలో ఒక శాసన మండలి సభ్యులు చెప్తూ బీసీల శవాలపైన పేలాలు ఏరుకునే వాళ్ళు వీళ్ళు అని చెప్పారు. అయ్యా, మీకు తెలుసో తెలీదో కానీ బీసీలకు పెద్దపీట వేసింది మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్ అని చెప్పిన ఏకైక లీడర్ మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. 136 కులాలను దగ్గర తీసుకొచ్చి 56 కార్పొరేషన్లుగా విభజించి 15 మంది దగ్గర డైరెక్టర్లు చేసి వివిధ వ్యక్తులకు చైర్మన్లుగా ఇచ్చి, అదే కాకుండా ఎంతో మంది బీసీలను చట్టసభలు ఎలా ఉంటాయి చాలు
అనుకునే వాళ్లకు మాట్లాంటి వాళ్లకు చట్టసభల్లో అవకాశం ఇచ్చి 2 మంత్రులను చేసి ఎన్నో పదవులు బీసీలు ఊహించని. కిరణ్ రాయల్ తనకు సంబంధించిన కేసు లావాదేవీలు పూర్తిగా కోర్టులోనే పరిష్కారమైనట్లు వెల్లడించారు. ఈ కేసుతో సంబంధం లేకుండా తాను చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. అంతేకాదు తన వీడియోలు, ఫోటోలు జిల్లా నేతలై గతేడాది తన వద్ద నుంచి తీసుకున్న విషయాన్ని వెల్లడించారు. తాజా పరిణామాలతో కేసు మరింత ఆసక్తికరంగా మారింది. ఇంతకుముందు ప్రెస్ మీట్లో నేను ఒక ఇష్యూ చెప్పాను. అదేమంటే జిల్లా అధ్యక్షులు అని చెప్పాను. నాకు ఇక్కడ యాక్చువల్గా ఏమంటే అధ్యక్షులకి జిల్లా నేతలకి ఆ వేరియేషన్ నాకు తెలియదు. అక్కడ ప్రెస్ మీట్లో నేను మాట్లాడుతున్నాగా వెంటనే అక్కడ ఎవరు జిల్లా అధ్యక్షులా అంటే వెంటనే నేను అవును అన్నాను. నాకు ఆ వేరియేషన్ అయితే తెలియదు. అక్కడ జిల్లా అధ్యక్షులు కాదండి, జిల్లా నేతలు, 2 ప్రముఖ నేతలు వాళ్ళు వచ్చి నన్ను కలిసి తీసుకున్న వాస్తవం నిజం. అవి నేను అన్నీ కూడా ఆఫీస్కి అన్నిటికీ పంపించడం జరిగింది. కోర్టులో మా డీలింగ్స్ అయిపోయాయి. అలాగే ఈరోజు కిరణ్ రాయల్కి నాకు ఉన్న కేసు, ఈ లావాదేవీలు అన్నీ కూడా కోర్టులోనే పరిష్కారం జరిగిపోయాయి. హైటెక్ సిటీ ప్రాంతంలో ఉన్న 80% మంది ఐటీ ఉద్యోగులు అధిక బరువుతో బాధపడుతున్నారని ఏఐజీ హాస్పిటల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ నాగేశ్వరరెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా 60% మంది అధిక బరువుతో ఉంటే అందులో 30% మందికి బాడీ ఫ్యాట్ అధికంగా ఉండి ఒబెసిటీ సమస్య తలెత్తుతోందని చెప్పారు. ఉద్యోగ జీవనశైలి, వ్యాయామం లేకపోవడం, ఆహారపు అలవాట్లు అధిక బరువుకు కారణమవుతున్నాయని ఆయన తెలిపారు. What is surprising is everybody used to think that India and obesity is not a problem, USA problem, UK, but statistics have shown that about 60% of Indian population is overweight, 60%. 30% are starting to become obese. And this is a very high statistics. In fact, our group just did a small study with the IT workers here around the high-tech city. 80% were overweight, 80%. Which is very significant. So people are not taking this very seriously. It's very important to take it seriously because I think a lot of diseases can be prevented, and I think a lot of savings can be done on health costs. So it becomes also a national problem and program. So in this context, obesity becomes very important, and I think it's starting from childhood itself. In fact, we did a survey in schools in Hyderabad. Even in government schools, it's about 40% have non-alcoholic fatty liver disease children, and again obesity is quite frequent. So taking all this into consideration, వెల్కమ్ టు న్యూస్ అలర్ట్స్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా కల్పించే విషయంపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్పందించారు. జగన్ దాఖలు చేసిన పిటిషన్ విచారణ దశలో ఉందని, ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. అయితే అసత్య ప్రచారం చేస్తూ వైసీపీ నాయకులు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని స్పష్టం చేశారు. శాసనసభలో కనీసం 10% సీట్లు గెలుచుకున్న వారికే ప్రతిపక్ష హోదా వస్తుందని స్పీకర్ గుర్తు చేశారు. నమస్కారం. మీ అందరికీ తెలుసు, ఈ 16వ శాసనసభలో సభ్యులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 24/6/2024 తేదీన నాకు ఒక లేఖ రాశారండి. ఆ లేఖలు అంతా చూస్తే అభియోగాలు, ప్రలాపనలు, బెదిరింపులమయం, అంతకంటే ఏమీ లేదు. దానికి తోడు తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా అర్హత ఉందంటూ అసంబద్ధ వాదన చేస్తున్నారు. మీరందరూ చూస్తున్నారు టీవీలో దీన్ని. కానీ ఆ లేఖలో ఎలాంటి ప్రత్యేక అభ్యర్థన లేదన్న విషయాన్ని మీరందరూ గమనించాలి. ఈ లేఖ రాసిన కొద్ది రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టు కూడా వెళ్ళారు. విచిత్రం ఏమిటంటే, తనకు ప్రతిపక్ష నాయకుడిగా ప్రకటించవలసిందిగా శాసనసభ కార్యదర్శిని, స్పీకర్ కార్యదర్శిని ఆదేశించాలని ఆ రిట్ పిటిషన్లో విజ్ఞప్తి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు పిటిషన్ ఇంకా విచారణ అర్హత కలిగి ఉన్నదో లేదో అని నిర్ధారించే దశలోనే ఉంది. ఇంకా రిట్ పిటిషన్ వేసి అర్హత ఉందా లేదా మీకు అని చెప్పి ఆ దశలోనే ఇంకా ఉంది.
ఈ పిటిషన్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్పీకర్ను శాసన వ్యవహారాల మంత్రిని ప్రతివాదులుగా చేర్చినప్పటికీ ఆ ఇద్దరిని మినహాయించాలని గౌరవ అడ్వకేట్ జనరల్ గారు చేసిన సూచనతో గౌరవ న్యాయస్థానం ఏకీభవించింది. ఈ న్యాయ ప్రక్రియ కొలిక్కి వచ్చే వరకు వేచి చూద్దాం అనుకున్నాను. నేను ఇంకా కోర్టులో పెండింగ్ ఉంది, పెండింగ్ చూద్దాం అనుకున్నాను. కానీ ఇటీవల కాలంలో ఈ అంశంపై జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా వారి పార్టీ నాయకులు చేస్తున్నటువంటి పలు వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చే మీరు కూడా టీవీలో చూస్తూనే ఉన్నారు. గౌరవ హైకోర్టు స్పీకర్కు సమన్లు జారీ చేసిందని, ఉత్తర్వులు జారీ చేయాలని స్పీకర్ను ఆదేశించిందని జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వార్తలు వచ్చాయి. నిజానికి ఈనాటి వరకు హైకోర్టు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పిటిషన్ విచారణ అర్హత ఉందో లేదో నిర్ధారణే ఇంకా జరగలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారం చేయడంలో ఆశ్చర్యపడవలసిన పని ఏమీ లేదని నేను అనుకుంటున్నాను. ఇంచేదంటే 24/6/2024 తేదీ లేఖలో రాసినటువంటి నిరాధార ఆరోపణల ఆధారంగానే ఈ తప్పుడు ప్రచారం సాగించారు. కాకపోతే ఆ దఫా ఆయన కల్పిత వాదనలను, ఆకాంక్షలను గౌరవ న్యాయస్థానానికి ఆపాదించడానికి సైతం వెనకాడలేదు. దురదృష్టవశాత్తు ఇదే ఆయన సహజ శైలి, మనందరికీ తెలుసు. వైసీపీ నేతలు ఫేక్ వార్తలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని సీఎం చంద్రబాబు విమర్శించారు. సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన పేదలకు అందిస్తూనే రాష్ట్రంలో రాజకీయ సుపరిపాలన కొనసాగుతుందని స్పష్టం చేశారు. తాము సంక్షేమంతో పాటు అభివృద్ధిని సమతుల్యంగా కొనసాగిస్తున్నామని అసత్య ఆరోపణలు చేసినా ప్రజలు నిజాన్ని అర్థం చేసుకుంటారని అన్నారు. నిన్న మొన్న చూస్తున్నాం. నేను ఒక మాట చెప్పాను, నాకు అక్కడక్కడ కంప్లైంట్లు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు లేకపోతే ఎన్డీఏ నాయకులు ఒకరిద్దరు అవతల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నారు. మీరు పని చేయాల్సింది ఎన్డీఏ నాయకులకు పని చేయాలని చాలా స్పష్టంగా చెప్పాను. దీంట్లో నష్టం లేదు. అర్హులందరికీ సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం, ప్రజలందరికీ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. అదే సమయంలో రాజకీయ పరిపాలన ఉంటుంది, సుపరిపాలన ఉంటుంది. ఆ రాజకీయ సుపరిపాలనలో భాగస్వాములు ఎన్డీఏ నాయకత్వాన్ని మరొకసారి స్పష్టం చేస్తున్నా. ఒక ట్రస్ట్ బోర్డు ఉంది, ఎన్డీఏ నాయకులు ఉంటారు. ఒక కార్పొరేషన్ ఉంటుంది, లేదంటే ఇంకొక దగ్గర ఉంటాం. ఎన్డీఏ నాయకత్వం కూర్చొని డిసైడ్ చేస్తాం. ఆ గౌరవం ఎన్డీఏ నాయకులకు ఉండాలని తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఎవరైనా లాలూచి పడతారేమోని ఆ మాట చెప్పాను. దీంట్లో గింజుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కబద్దార్, జాగ్రత్తగా ఉండండి, మీ ఆటలో సాగనివ్వను. అంటే ఏదో రెచ్చిపోతున్నారు. రెచ్చిపోవద్దండి. నేను ఎప్పుడు కూడా సంక్షేమ కార్యక్రమాలు అర్హులందరికీ ఏమంటున్నాను. అట్లని చెప్పి దబాయిస్తే ఇస్తామనుకుంటే మాత్రం అది పగటి కలగా మిగులుతుంది. గుర్తుపెట్టుకోమని కోరుతుంది. నేను ఇంకొక మాట కూడా చెప్పాను, రాజకీయాల్ని కలుషితం చేశారు, రాజకీయ ముసుగులో నేరాలు చేశారు, ఘోరాలు చేశారు. అలాంటి నేరాలు ఘోరాలు చేసినప్పుడు ఎవరు తప్పు చేసినా చట్టం దాని పని చేసుకుంటా పోతుంది తప్ప ఇంకొకటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు, అసత్య ఆరోపణలు చేసిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ జనసేన పార్టీ తిరువూరు నియోజకవర్గ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరువూరు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సత్యనారాయణకు ఫిర్యాదు అందజేశారు. వైసీపీ నేతలు రాజకీయంగా అనవసర విమర్శలు చేయడం తగదని జనసేన నేతలు హెచ్చరించారు. నమస్కారం, నా పేరు మనుగోలు శ్రీనివాసరావు, తిరువూరు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్తని. ఏదైతే ఇటీవల కాలంలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ గారి మీద
అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ దూషిస్తూ మరొక దూషణలే కాకుండా పవన్ కళ్యాణ్ గారు నెలకి 50 కోట్ల రూపాయలు ప్యాకేజీ ముడుతుంది, నా దగ్గర పూర్తి సమాచారం ఉందని చెప్తూ మీడియా ముఖంగా వచ్చి చెప్పారు ఆయన దువ్వాడ శ్రీనివాస్ గారు. ఆయన చేసినటువంటి వ్యాఖ్యల మీద పూర్తి స్థాయిలో విచారణ చేసి ఆయన మీద చర్యలు తీసుకోవాలని సోమవారం తిరువూరు పోలీస్ స్టేషన్లో జన సైనికులు అందరం కలిసి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఇదే దువ్వాడ శ్రీనివాస్ గారు గతంలో కూడా గత ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు చాలా నోటికి అద్దు అదుపు లేకుండా చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని కావచ్చు, రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేకుండా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆడవారిని కానీ వ్యక్తిగత దూషణలు దిగుతూ వారి మీద చాలా హేళన చేస్తూ మాట్లాడినటువంటి సందర్భాలు చాలా చూశాం. కానీ మాకు సహనం నశించిపోయింది. ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ గారు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దిక్సూచిగా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద ఇటువంటి అసత్య నిరాధారణ ఆరోపణలు చేయడాన్ని మేము జనసేన పార్టీ నుంచి పూర్తిగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా దువ్వాడ శ్రీనివాస్ గారి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, పోలీసు అధికారులు కానీ విన్నవించుకుంటున్నాం. జై హింద్. వీసీల రాజీనామా అంశంపై శాసన మండలిలో వాడివేడి చర్చ జరిగింది. వైఎస్సార్సీపీ ఆరోపణలపై నిగ్గు తేల్చేందుకు ప్రివిలేజ్ కమిటీకి పంపాలని మంత్రి లోకేష్ స్పీకర్ను కోరారు. వీసీల రాజీనామా లేఖల్లో బెదిరించినట్లు అనే పదం ఎక్కడా లేదని లోకేష్ స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ నియమించిన వీసీలకు బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ కూడా రాదని ఎద్దేవా చేశారు. వీసీల రాజీనామా లేఖల్లో బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయా అని ప్రశ్నించారు. రాజీనామా చేశారు, లెటర్లు ఆధారనే ఇద్దరు ప్రభుత్వానికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని రాజీనామా చేసినట్టు ఇచ్చారు. 5 ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి, అందుకే రాజీనామా చేశారు అని ఇచ్చారు. ఎవరు బెదిరించాం, పలానోళ్ళు ఫోన్ చేసి మమ్మల్ని బెదిరించారు, బయటికి వెళ్ళమన్నారు, ప్రొటెస్ట్ తో నేను రాజీనామా చేస్తున్నానని చెప్పాల. విచిత్రం ఏంటంటే ఇక్కడ చూస్తే ఇన్ రెస్పాన్స్ టు ద ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ APSHI టు రీవ్యాంప్ ద యూనివర్సిటీస్ I hereby tender my resignation. బెదిరించారని ఎక్కడ లేదు. సో మీరు చూస్తే ఎక్కడ బెదిరించారు, భయపడిచ్చారు, ప్రొటెస్ట్ తో మేము రాజీనామా చేస్తున్నామని చెప్పలేదు. నంబర్ గత ప్రభుత్వం అంటే వైకాపా ప్రభుత్వ అధికారంలోకి వచ్చినప్పుడు RGUK అంటే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ సైన్స్ లో రామచంద్రరాజు గారు రిటర్న్ రాజీనామా చేశారు అధ్యక్ష. రాయలసీమ యూనివర్సిటీకి సంబంధించిన ఏవి ప్రసాదరావు గారు రాజీనామా చేశారు. కృష్ణదేవరాయల్ యూనివర్సిటీకి సంబంధించిన రెహమతుల్లా గారు కూడా రాజీనామా చేశారు. ద్రవిడియన్ యూనివర్సిటీకి సంబంధించిన సుధాకర్ ఎడ్ల గారు రాజీనామా చేశారు. వెంకటేశ్వర యూనివర్సిటీకి సంబంధించిన రాజేంద్ర ప్రసాద్ గారు కూడా గతంలో రాజీనామా చేశారు. జూలై 21, 2019 వైసీపీ లీడర్ సీక్ అవుట్స్టర్ ఆఫ్ ద్రవిడియన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్. మళ్ళీ ఏమంటే మళ్ళీ ఎల్లో మీడియా అంటారు అధ్యక్ష, ఇది న్యూట్రల్ ఇంగ్లీష్. ఇట్లా చాలా ఆధారాలు నా దగ్గర ఉన్నాయి అధ్యక్ష. అందుకే మేము ప్రివిలేజ్ మోషన్ మేము పాస్ చేయాలనుకున్నాం. దయచేసి దాన్ని మీరు సీరియస్ గా తీసుకోవాలని మేము కోరుతున్నాం అధ్యక్ష. ఎందుకంటే బెదిరించాం, భయపడిచ్చాం అనే పదం వాడారు అధ్యక్ష. ఐ వాంట్ రీట్రేట్, బెదిరించారు అందుకే వాళ్ళు రాజీనామా చేశారన్న పదం వాళ్ళు ఆ రోజు మాట్లాడారు. కానీ రికార్డులు తెరిచి చూడండి అధ్యక్ష, వాళ్ళు ఇచ్చిన రాజీనామా లేఖలో ఎక్కడ బెదిరించారని భయపడిచ్చారని లేదు. ఇన్ఫాక్ట్ ఒక ఇక్కడ 5 ఒకరు ఏమన్నారంటే దాంట్లో చాలా స్పష్టంగా ఒక లెటర్ లో అయితే కొత్త టీం వస్తుంది, కొత్త టీంకి అవకాశం ఇవ్వమని వాళ్ళే చెప్పారు. అది జరగాలి. అసలు ప్రసాద్ రెడ్డి గారికి ఏ అర్హత మీరు ఇచ్చారండి? యూనివర్సిటీలో ఒక ముఖ్యమంత్రి గారు పుట్టినరోజు వేడుకలు జరిపిస్తారా? అలాంటి వాళ్ళకి మనం ఇస్తాం అధ్యక్ష. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రెండోది అధ్యక్ష కూర్చోనండి. హలో, ఐ హావ్ రైట్ టు టాక్. Please allow me to finish, sir. Therefore, I have my rights in the house. Allow me to finish. ఎందుకంటే కంగారు పడుతున్నారు? ఎక్కడికి వెళ్ళిపోవట్లేదే. నేను ఇక్కడ